ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి మానవుడి యొక్క జీవన విధానంలో ఏ మంచి జరగాలన్నా ఏ చెడు జరగాలన్నా నవగ్రహముల మీద ఆధారపడి ఉంటుంది అని మనకి జ్యోతిష్య శాస్త్రం చెబుతూ ఉంది. మానవుడి యొక్క జీవన విధానంలో ప్రతి విద్య, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, సౌభాగ్యము, ఆయుష్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే జ్యోతిష్య శాస్త్రంలోకి వెళ్ళి నవగ్రహముల యొక్క స్థితిగతులను ఆధారం చేసుకొని నవగ్రహ స్థితిగతులను అనుసరించి ఫలితాలను నిర్ణయం చేయవచ్చు. ఈ క్రమంలో భాగంగా నవగ్రహ శాంతి పూజా కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. జాతక పరిశీలన చేసి యజమానుల యొక్క కుటుంబ శ్రేయోభివృద్ధి కోసం నవగ్రహ శాంతి పూజ చేసుకోవడం ద్వారా కొంత శుభ ఫలితములు జరుగుతాయి అని చెప్పడంతో ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా స్వాములు చక్కగా నవగ్రహ మండలాన్ని ఏర్పాటు చేశారు. సూర్యుడు గోధుమ ధాన్య ప్రియుడు, అలాగే వర్తులాకార మండలంలో ఉంటాడు. కాబట్టి ఆయనకు ప్రీతికరమైనటువంటి గోధుమలతో వర్తులాకారము అనగా రౌండ్ ఆకారంలో ఒక ఆకారాన్ని రచించి అందులో సూర్య భగవానుడిని ఆవాహన చేయడం జరిగింది. అలాగే చంద్రుడికి ప్రీతికరమైనటువంటి బియ్యము సమచతురస్రాకార మండలంలోను, అంగారకుడుకు ప్రీతికరమైనటువంటి కందులు త్రికోణాకారంలోను, బుధుడికి ప్రీతికరమైనటువంటి పెసలు బాణాకారములోను, బృహస్పతికి ప్రీతికరమైనటువంటి శనకలు దీర్ఘచతురస్రాకారంలోను, శుక్రుడికి ప్రీతికరమైనటువంటి అలసందలు పంచకోణాకారములోను, శనేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులు బాణాకారం ధనుస్సు ఆకారంలోను, రాహువుకి ప్రీతికరమైనటువంటి మినుములు చాట ఆకారంలోను, కేతువుకు ప్రీతికరమైనటువంటి ఉలవలు ధ్వజాకారంలోనూ రచించి మండలములను రచించి అందులో నవగ్రహ దేవతలను ఆవాహన చేసి జపములు చేయించి హోమ కార్యక్రమములు చేయడం జరిగింది. దీని ద్వారా యజమానులకు మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము.